సార్ గుడ్ ఓకే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోతున్న రైతు భరోసా, ఇందిరామకి ఆత్మీయ భరోసా, న్యూ రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఇందిరామ ఇల్లు స్కీమ్స్ గురించి దిశానిర్దేశం చేయడానికి, అదేవిధంగా రివ్యూ చేయడానికి విచ్చేసిన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు సార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేస్, అదేవిధంగా ఇతర ప్రతినిధులు, జిల్లా ఆఫీసర్స్, మండల లెవెల్ అధికారులు అందరికీ నమస్కారాలు. సార్, ఈ 4 స్కీమ్స్ గురించి బ్రీఫ్ ప్రెజెంటేషన్ సార్. సార్, రైతు భరోసా పథకంలో ముఖ్యంగా ముఖ్యాంశాలు, మనకి రైతు భరోసా సహాయం కింద ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది సార్. దీనికి ముఖ్యంగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయవలసిన టాస్క్ సార్, మనకి ఏదైతే భూభారతి పోర్టల్లో డిజిటల్లీ సైన్ అయి ఉన్న ఆర్ఓఆర్ పట్టాస్ లో ఉన్న డిజిటల్లీ సైన్ వ్యవసాయ భూమి మొత్తాన్ని కూడా మనము ఇప్పుడు మండల లెవెల్ నమస్తే సార్ ఇన్స్పెక్టర్ గాని, డిప్యూటీ తహసీల్దార్, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏ గ్రామ సభలో 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో వాటిని డిస్కస్ చేసిన తర్వాత మనకి భూభారతి దీనికి డస్ట్ వర్క్ సార్, మనకి ముఖ్యంగా మనము విలేజ్ ని ఉన్నాయి సార్, వాటిని చూడడము, అదేవిధంగా కెడస్ట్రల్ మ్యాప్స్ డేటాలో అప్లై చేసుకున్న అప్లికేషన్స్ కూడా పరిశీలించడం జరుగుతుంది సార్. దీని ద్వారా ముందుగా డస్ట్గా యూజ్ చేస్తున్నారు అనే భూమి నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది సార్. 53 ఉన్నాయి సార్. దాంట్లో మనకి పట్టాల ఎమర్జెన్సీ విలేజెస్ మరియు ఒక 6 లేవు సార్. సో మనము ఏర్పాటు టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం సార్. దీంట్లో ఉన్న రైతుల ఇన్ఫర్మేషన్ సార్, టీమ్స్ మరియు లోకల్ టీమ్స్ సార్. ఇది ప్రోగ్రెస్ సార్, మండల్ వైజ్ ప్రోగ్రెస్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సార్, మనకి ముఖ్యంగా భూమి లేని వ్యవసాయకు ఇచ్చే కార్యక్రమం సార్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి, ఇది మన జిల్లాలో సార్ స్టాటిక్ కూలీల సంఖ్య 4,37,402 సార్. దాంట్లో జాబ్ కార్డ్స్ ఉన్నాయి సార్. అందులో 2023-24 దీనికి మనం అంతా కూడా ఆధార్తో అనుసంధానం చేశాం సార్. తర్వాత మనకి ఆల్రెడీ డెస్ట్ ఎక్సైజ్ చేయడం జరిగింది, ఫీల్డ్ వెరిఫికేషన్ నడుస్తుంది. నెక్స్ట్ డేటా చూద్దాం. సో కామారెడ్డి జిల్లాలో దాదాపు 5.24 lakh acre సోన్ ఏరియా, అరేబుల్ ఏరియా ఉంది. సో రైతు భరోసా కోసం 102 వెరిఫికేషన్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. 474 రెవెన్యూ విలేజెస్ నుంచి 327 విలేజెస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. దాంట్లో అరేబుల్ ల్యాండ్ ఇంతకు ముందు 3,90,674 acre ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నాన్ అరేబుల్ ల్యాండ్ 4 కేటగిరీస్ కింద టోటల్ 5,168 acres ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ 4 కేటగిరీస్ గురించి కూడా హౌసెస్ ఉన్న ల్యాండ్ 4093 acres, తర్వాత లేఅవుట్స్ అండ్ వేరే ఇండస్ట్రీస్ ఉన్న ల్యాండ్ 1731 acres, land acquired by government 88 acres,
హిలాక్స్ ఉన్న ల్యాండ్ సైడ్ నుంచి జస్ట్ ఒక నిన్న కూడా విజిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ డిసిజన్ ప్రకారం ఇప్పుడు విమెన్ అకౌంట్ చేయడం జరిగింది. అది 1,77,000 1,07,724 ఉన్నాయి. దాని నుంచి ఎలిజిబుల్ ఫ్యామిలీ లిస్ట్ ఉన్న ప్రకారం 15,501 జాబ్ కార్డ్స్ ఒక బేస్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ అకౌంట్ నంబర్స్ కూడా ఆల్మోస్ట్ 100% సీల్ చేయడం జరిగింది. నెక్స్ట్